Hi, hello everyone. Welcome back to our channel. This is Bhavya. Welcome to one more vlog. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ వచ్చేసి అనిల్ ఊరి నుంచి వెళ్ళారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నేను కావలికి వెళ్తున్నాను. ఇదిగో తను నైట్ స్టార్ట్ అయిపోయారు బెంగళూరుకి. నాకైతే చాలా కష్టంగా అనిపించింది తను ఊరికి వెళ్తుంటే. తను కూడా అంతే ఫీల్ అయ్యారు పాపం. అండ్ ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రోజు నైట్కి అత్తయ్య దగ్గరే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. అంటే ఉండకూడదు అని కాదు, మమ్మీ వాళ్ళు చెన్నైకి వెళ్తున్నారు అనమాట. మమ్మీకి కొంచెం ఇంజెక్షన్స్ అవి వేయించుకునేది ఉంది. సో నేను ఇంకా అక్కడికి మేబీ ఒకవేళ ఉంటే అందుకుందాము, లేదంటే వచ్చేసరికి ఫుడ్ అది ప్రిపేర్ చేసి పెడదాం అన్నట్టు వెళ్తున్నాను అనమాట. సో ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను. అది నేను వేసుకోపోయే డ్రెస్ అనమాట. చూసారా ఎలా నలిగిపోయిందో. ఐరన్ చేసి పెట్టుకున్నాను, బట్ ఏదో ప్యాక్ చేయడంలో అటు ఇటు చేసి నలిపేశాను. ఇదిగో రెడీ అయిపోయాను చూడండి. మీకు హాయ్ చెప్పేస్తున్నాను. నేను మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. ఆ బొట్టు వచ్చేసి నేను శివరాత్రి రోజు అనిల్ కోసం అని చెప్పి తెచ్చాను అనమాట. తను పెట్టుకుంది లేదు, పాడు లేదు, అది మాత్రం అలా మిగిలిపోయింది నా ఫోన్లో. అండ్ ఇంకో సైడ్ స్టవ్ మీద ఫుడ్ కుక్ చేసేసుకుంటున్నాను అనమాట. అంటే నాది స్పెషల్ ఫుడ్ కదా, అది కుక్ చేసుకుంటున్నాను అనమాట. కిన్వా కుక్ చేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్లో. యాక్చువల్గా మా అత్తయ్య బ్రేక్ఫాస్ట్ చేసేసారు, నేను ఎలాగో తిన్న కదా అని చెప్పేసి వాళ్ళకి వర్క్ చేసుకున్నారనమాట. అండ్ ఆవిడ పూజ చేసుకోవడానికి రెడీ చేసుకుంటూ ఉన్నారు. పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా రిటర్న్ అయిపోయాను నేను. చూసారా పెన్నా రివర్ ఎలా ఉందో. నా చిన్నప్పటి నుంచి ఇది ఇలానే ఉందండి, కానీ అప్పుడప్పుడు పెన్నాలో ఫ్లడ్స్ వచ్చినాయి, బ్రిడ్జ్ మీదకు వాటర్ వచ్చేసింది అన్నప్పుడు మాత్రం నాకు షాక్ తగులుతుంది అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడూ చూడలేదు పెన్నాలో వాటర్. ఎప్పుడో ఒక్కసారి కొంచెం వాటర్ చూశాను అంతే. ఎప్పుడు ఇలానే డ్రైగా ఎండిపోయి ఉంటుంది. అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. యాక్చువల్గా మమ్మీ వాళ్ళు లేరు, వాళ్ళు ఉండరని కూడా నాకు తెలుసు అనమాట. ఈవినింగ్ వస్తారేమో, వేరే ఊరికి వెళ్ళారు. ఈవినింగ్ రావచ్చు, లేదా ఇంకొంచెం లేట్గా నైట్కి రావచ్చు అనమాట. బట్ నేను ఇప్పుడే వచ్చేసి నాకు కొంచెం పని ఉంది, అది చూసుకుందామని చెప్పి వచ్చాను అనమాట ముందే. అండ్ నేను వచ్చిన తర్వాత ఎలాగో ఇల్లంతా గలీజ్ చేసేస్తాను కాబట్టి ఆ పనిలోనే ఉన్నాను. టైం వచ్చేసి 2:30 అయ్యింది. సో ముందు నేను ఇవి ఇక్కడ పెట్టేసి నా ఫుడ్ నేను కుక్ చేసేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. చేయడం అంటే ఇదిగో వేసేసాను మొత్తం ఇలా అంతా. సోఫాలో ఇలా వేస్తే మా మమ్మీకి చాలా కోపం అనమాట, బట్ నేను అలానే వేస్తాను. మా మమ్మీ ఉంటే ఈ పాటికే సర్దేసేవారు, బట్ స్లోగా నేనే తర్వాత సర్దుకుంటా మా మమ్మీ వచ్చేలోపు. తీయలేదంటే చంపేస్తారనమాట. ఇవన్నీ ఆరేయాల్సిన బట్టలు, కొంచెం ఆరున్నాయి, ఆల్మోస్ట్ ఆరిపోయినాయి 95%. ఇంకేదో 5% నాట్ సాటిస్ఫాక్షన్ కోసము జస్ట్ అలా వేయాలన్నమాట. తీగ మీద వేస్తే ఆరిపోతాయని. సో ఇప్పుడు ఇవన్నీ తీయాలి. ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఇదిగో ఫుడ్ కుక్ చేసేసుకున్నాను. ఇంక ఇది తినేసేయటమే. సో నాకు ఈ మధ్య ఎందుకో ఇది బాగా నచ్చుతుందండి. ముందుకి పన్నీర్ ఇవి నచ్చినాయి, కానీ ఇప్పుడు ఇదే బాగా నచ్చుతుంది. అందుకే ఇదే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా తినేసి బట్టలన్నీ ఆరేసేసుకొని మళ్ళీ కలుస్తాను. మమ్మీ వాళ్ళు కూడా లేరు కదా. రమ్య ఏంటంటే ఈరోజు నా దగ్గర ఉండు, ఎలాగో ఆంటీ వాళ్ళు లేరు కదా అన్నదనమాట. ఇంకా అందుకని ఫుడ్ తినేసి ఇంకా నా బట్టలు అవి ఆరేసేసుకొని టైలర్ దగ్గర డ్రెస్ ఇచ్చేసేసి రమ్య దగ్గరికి వెళ్తున్నాను. ఏంటండి అసలు లైటే వేసలేరు, చీకటిగా ఉండింది అనమాట. ఏంటిది స్ట్రీట్ లైట్సే లేవు అనిపించింది నాకైతే. తనే వచ్చి పిక్ చేసుకుంటానంది, కానీ వద్దు అని చెప్పి నేనే వెళ్తున్నాను. యాక్చువల్గా తనకి బాబు ఉన్నాడు, బాబుని వదిలేసి రావద్దులే అని చెప్పి నేనే ఆటోలో వచ్చేస్తాను, నువ్వేం రావద్దు అని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఇది ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో ఎక్కడికి వెళ్ళినా అంతా ఇట్లా క్రౌడ్ ఎక్కువ ఉండటము, ఈ ఆటో ఆగిపోవడం చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు పాపం రమ్య వచ్చినా ఇట్లా క్రౌడ్లో ఎక్కువసేపు ఆగిపోతే బాబుతోటి కష్టం కదా. తను మళ్ళీ వెళ్ళి మిల్క్ ఇవ్వాలి బాబుకి. ఎందుకు ఇదంతా వద్దు, నేనే వచ్చేస్తాను అని చెప్పాను అనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ నెల్లూరులో ఎక్స్పీరియన్స్, ఎక్కడికి వెళ్ళినా ఇలానే క్రౌడ్ ఉండేది. సో నేను అందుకే తను వద్దని చెప్పాను, ఇలానే ఉంటుంది కావాలో కూడా సిచ్యువేషన్ అని. అండ్ అప్పుడే కదా శివరాత్రి అయ్యింది. ఇంటి ముందుకి దేవుడు వస్తున్నారనమాట. గ్రామోత్సవం జరుగుతుంది. మేమైతే మిడ్నైట్ దాకా మేల్కున్నాం. అంటే చాలా రోజుల తర్వాత కలిసాం కదా నేను రమ్య. ఇంకా అందుకని మిడ్నైట్ దాకా మేల్కున్నాము. ఎలాగో గ్రామోత్సవం జరుగుతుంది కదా, అప్పటిదాకా మేల్కుందాం అనుకున్నాము. అది నైట్ 2 o'clock అనమాట. ఆంటీ చూడండి అప్పుడు కూడా అలర్ట్గా ఎలా ఉన్నారో. ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి టేబుల్ మీద పెట్టేసుకొని వెళ్ళి ఊరికే అట్లా పడుకున్నారు, కానీ ఆవిడేం నిద్రపోలేదు పాపం. అదిగో అలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట.
వీళ్ళకైతే ఇది అలవాటేనండి. ఎందుకంటే రమ్య వాళ్ళు నాకు తెలిసి రమ్య చిన్నప్పటి నుంచి అదే ఏరియాలో ఉన్నారు. వేరే ఏరియాలో ఏం లేరు. సో, ఆ ఏరియాలో ఏంటంటే అక్కడే టెంపుల్ ఉంటుంది కదా! అందుకని మిడ్‌నైట్ ఇట్లా గ్రామోత్సవం అప్పుడు స్వామి తిరగటము, వీళ్ళు వాటరు, టెంకాయ అవి పట్టుకొని అక్కడ ఉండటం అనేది వీళ్ళకి ఆల్మోస్ట్ రమ్య చిన్నప్పటి నుంచి అలవాటే వాళ్ళకది. సో, ముందే అన్నీ నైట్‌కే రెడీ చేసి టేబుల్ మీద పెట్టేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. నైట్ 2:00కి వస్తారని రమ్య ముందే చెప్పింది నాకు. పైగా వాళ్ళ ఇంటి ముందు కాస్త ఎక్కువ సేపు ఆగుతారనమాట. అక్కడ సరిగ్గా రావట్లేదు గానీ, మీకు కనీసం కొంచెమన్నా చూపిస్తాను కదా అని వీడియో తీశాను నేను. లేదంటే తీయకపోయేదాన్ని. ఎందుకంటే ఫుల్‌గా లైట్స్ ఉన్నాయండి. స్వామివారు కూడా సరిగ్గా ఏం కనిపించట్లేదు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 కండి. చూసారా రోడ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఎవ్వరు లేకుండా నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే నన్ను రమ్య ఇంటి దగ్గర వదలటానికి తీసుకెళ్తుందనమాట. ఎందుకంటే తను హైదరాబాద్ వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు. సో, నన్ను వదిలిపెట్టడానికి తీసుకెళ్ళింది. అండ్ నేను వెళ్ళిన తర్వాత కాసేపటికి మమ్మీ వాళ్ళు వచ్చేసారనమాట. నేను ఫుడ్ అది కుక్ చేసి పెట్టున్నాను. వాళ్ళు వచ్చేసరికి ఇంకా మమ్మీ వచ్చిన దగ్గర నుంచి కుకింగ్ పని లేదుగా, ఇంకా నా కబోర్డ్ ఓపెన్ చేసి స్టార్ట్ చేశారనమాట. ఇది కుట్టించాల్సిన డ్రెస్, ఇది కుట్టించాల్సిన డ్రెస్, ఇవి పక్కన పెడతాను, ఇవి పక్కన పెట్టుకో, ఈసారి ఎలాగైనా అన్నీ స్టిచ్ చేయించేసేసి తీసుకొని వెళ్ళిపోయి, ఏంటి కబోర్డ్ అంతా సగము స్టిచ్ చేయించని ఉన్నాయి, ఏవి వేసుకుంటున్నావు ఏది వేసుకోవట్లేదు అని చెప్పి స్టార్ట్ చేశారండి. మొత్తం తీయటం నాకు అనిపించింది, ఇదేంట్రా బాబు నాకు ఇంత బంపర్ ఆఫర్ ఇచ్చారు ఊరు నుంచి రాగానే అనుకున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు మా మమ్మీయే సర్దుతారనమాట. కబోర్డ్స్ అవన్నీ సర్ది చిరాకు వచ్చేస్తుంది ఆవిడకి. అందుకే అంత బంపర్ ఆఫర్ ఇచ్చారు నాకు. అప్పుడు అన్నీ తీసేస్తున్నారు. కుట్టించుకోలేదంటే నేను ఎవరికైనా ఇచ్చేస్తాను అని చెప్తున్నారనమాట. సో, అలా తిట్టించుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్ ఏమొస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉండండి. హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.